ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మరోసారి యొక్క ఉదయకాల సమయంలో మీ పాసందు రావడానికి రాత్రంతా కాపాడి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. మరి యొక్క దినవంతుడి కొరకే మాకు కావలసిన మీ మాటలు ప్రసాదించు ఆయన. మరి ప్రతిదినం ప్రతి క్షణం కూడా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు. మరోసారి స్థలాన్ని మమ్మల్ని యేసుప్రభు రక్తం ద్వారా శుద్ధీకరించి ఆయన మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ దినమంతట్లో మీరే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నాం. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మన ప్రభువే రక్షణ శృంగమాయే, మన ప్రభువే రక్షణ శృంగమాయే. శత్రువునోడించ శక్తిమంతుడు, శత్రువునోడించ శక్తిమంతుడు, మనకు జయము నిచ్చును, మనకు జయము నిచ్చును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ప్రభువే మన రక్షణ శైలమాయే, ప్రభువే మన రక్షణ శైలమాయే. దృఢపరచెనాయనే మనలా, దృఢపరచెనాయనే మనలా, పాదముల స్థిరపరచెను, పాదముల స్థిరపరచెను. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ఈ యొక్క దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము, 54వ అధ్యాయము 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు ఇంకునైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మరలా వారి పాపములను క్షమించి మరి వారిని తిరిగి ఆయన సమకూర్చుకుంటున్నప్పుడు ఆయన మరి ఈ మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. కనుక దేవుడు తన ప్రజలైన మన విషయంలో నిత్యమైన కృపతో వాత్సల్యము చూపేవాడు. దేవుడు వాత్సల్యము మన విషయంలో చూపినప్పుడు మనకేమి జరుగుతుంది? కనుక లూకాసు సువార్త 1వ అధ్యాయము 77వ వచనంలో దేవుడు మన ఎడల ఆయన వాత్సల్యత చూపినప్పుడు జరిగే విషయాలు ఏంటంటే, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన
తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. కనుక మన పాపములు క్షమించబడతాయి. దేవుని యొక్క వాత్సల్యమును బట్టి, మహావాత్సల్యమును బట్టి మరి ఆయన మన పాపములను మన్నించువాడుగా ఉన్నాడు. పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడైన దేవునికి యేసుప్రభువారికి మాత్రమే అధికారం ఉన్నది. మరి ఎవరికి కూడా పాపములను క్షమించే అధికారం లేదు. కనుక దేవుడు మన యెడల వాత్సల్యత చూపినప్పుడు మరి జరిగే పరిస్థితి ఏంటంటే మన పాపములు క్షమించబడతాయి. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపములు క్షమించబడ్డాయా? పాపములు క్షమించబడకుండా ఈ లోకాన్ని విడిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక పాపములు క్షమాపణ కొరకై ఆయన రక్తమంతా చిందించారు. కనుక మన పాపాలు క్షమించుట కొరకై ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న రక్తం. కాబట్టి ఆ రక్తము ఇప్పటికీ సజీవమైనది. కనుక ఆయన మనల్ని క్షమించేవాడుకున్నాడు. కనుక మరి ఈరోజే యేసుప్రభు రక్తంలో మీ పాపములను కడుక్కొని శుద్ధి నంది నిత్యరాజ్యానికి వారసులుగా చేయబడాలని కోరుచున్నాం. దేవుని యొక్క వాత్సల్యత మన పాపములను క్షమించేదిగా ఉన్నది. రెండవదిగా కీర్తనలు 79:8, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము, నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొననిమ్ము. దేవుని యొక్క వాత్సల్యము మరి మన పాపములను మర్చిపోయేదిగా ఉన్నది. మరోబడుతూ వచ్చి మన పాపములను కూడా దేవుడు మర్చిపోయేవాడుగా ఉన్నాడు. ఒప్పుకుంటే తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరమును దేవుడు మన పాపములను మరి తీసివేసేవాడుకున్నాడు. కనుక నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దయగలిగి ఆయన మన పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడే జ్ఞాపకం చేసుకోకుండా మరి విడిచిపెట్టినప్పుడు, మర్చిపోయినప్పుడు మరి మనం ఎవరు మరలా పాపములు జ్ఞాపకం చేసుకోవడానికి? కాబట్టి దేవుని వాత్సల్యము పాపములను మర్చినట్లుగా చేసింది. మూడవదిగా యెషయా గ్రంథం 1:18 మన పాపములు దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఆయన మన పాపములను ఆయన మరి 18 చూస్తే, రండి యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనవెన్ను, ఆ హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవెన్ను, గొర్రెబొచ్చు వలె తెల్లవగును. దేవుని వాత్సల్యతను బట్టి మన పాపములు తెల్లగా, రక్తం వలె ఉన్నటువంటివి తెల్లగా చేస్తాయి, మంచు వలె. కనుక పరిశుద్ధులుగా దేవుని వాత్సల్యత మనల్ని పరిశుద్ధులుగా, నీతివంతులుగా చేస్తా ఉంది. కాబట్టి తెలుపు దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి మంచు ఎలా తెల్లగా ఉంటుందో అలాగే మనల్ని కూడా మరి పరిశుద్ధులుగా మరి దేవుడు చేసే ఆయన వాత్సల్యత మనల్ని మంచు వలె పరిశుద్ధులుగా మనల్ని చేసింది. కాబట్టి దేవుని వాత్సల్యత మన్నించేది, మర్చిపోయేది, మంచు వలె చేసేది. కాబట్టి నీ పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన వాత్సల్యతను దేవుడు ఇంకా కనపరుస్తున్నాడు మన విషయంలో.
కనుక దేవుని వాత్సల్యతను మరి ఉండగానే ఆయన దగ్గరకు చెప్పుకుంటే క్షమిస్తాడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ వాత్సల్యతను బట్టి మామూలను క్షమించావు, మర్చిపోయావు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు. ఇంకా ఎంతోమంది పాపబంధకాల్లో ఉన్నారు, వారిని విడిపించండి, వారిని మన్నించండి. ఆ పాపాల నుంచి వారిని మరలింపజేసి తిరిగినైన వారు పాపం నుంచి మరలింపబడి నీ వైపు తిరగడానికి సహాయం చేయండి, పరిశుద్ధులుగా చేయండి. ఆయన మరి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను రక్షించుకోండి. రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారిని, చదువుకున్న వారిని బట్టి వందనాలు. ఇంటర్మీడియట్ పాస్ అయిన బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా ఫెయిల్ అయితే వారికి మరొక తరుణం దయచేయండి, నిరాశపడకుండా ధైర్యపరచండి. 10th క్లాస్ కూడా బిడ్డలు మంచిగా పాస్ అవడం సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా మరి ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయమని ఇదే మంత్రులు మీ సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.